హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో వైర్లెస్ మౌస్ ని తీసుకున్నానని చూపించాను కదా. సో ఇవాళ వైర్లెస్ మౌస్ ని ల్యాప్టాప్ కి ఎలా కనెక్ట్ చేయాలో చూపిస్తాను. మౌస్ బ్యాక్ సైడ్ ఇలా ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. ఇవి మనకి 2 ఆప్షన్స్ లో ఉంటాయి. ఒకటి లైటింగ్ తో ఆన్ అవుతుంది. ఇలా సైడ్ కి ఒకసారి బటన్ ని మూవ్ చేస్తే ఇలా లైటింగ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఇంకొకసారి మూవ్ చేస్తే లైటింగ్ లేకుండా కూడా యూజ్ చేసుకోవచ్చు మౌస్ ని. మౌస్ ఆన్ అయింది కదా. ఇప్పుడు పేరింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మనం 3 మోడ్స్ లో పేరింగ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ది 2.4 GHz తో USB కేబుల్ తో ల్యాప్టాప్ కి పేర్ చేసుకోవచ్చు. ఇంకా టోడ్ 1 అండ్ టోడ్ 1+ ఉన్నాయి కదా, అది 2 వైర్లెస్ మోడ్స్ బ్లూటూత్ తో పేర్ చేసుకోవచ్చు. సో ఒకేసారి 3 డివైసెస్ కి పేర్ చేసుకోవచ్చు ఒక్క మౌస్ ని. ఇలా ఒక్కొక్క మోడ్ కి ఒక్కొక్క కలర్ ఉంటుంది. ఇప్పుడు ల్యాప్టాప్ లో సెట్టింగ్స్ లో బ్లూటూత్ అండ్ అదర్ డివైస్ లోకి వెళ్లి యాడ్ బ్లూటూత్ ఆర్ అదర్ డివైసెస్ క్లిక్ చేయండి. ఇలా ఓపెన్ అయ్యాక బ్లూటూత్ డివైసెస్ ని క్లిక్ చేయండి. ఇక్కడ డిస్ప్లే అవుతాయి పేర్ చేసుకునే డివైస్. ఇప్పుడు మౌస్ లో టోడ్ 1+ ని ఎలా పేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ టోడ్ 1+ ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బటన్ ని 2 సెకండ్స్ ప్రెస్ చేసి హోల్డ్ చేయండి. అప్పుడు పేరింగ్ మోడ్ లోకి వెళ్తుంది. ఇప్పుడు ల్యాప్టాప్ లో మనకి డిస్ప్లే అవుతుంది టోడ్ 1+ అని. దాన్ని సెలెక్ట్ చేసి పేర్ చేయండి. ఇప్పుడు మౌస్ కనెక్ట్ అయింది చూడండి. ఇంకా మౌస్ కి ఎంత ఛార్జింగ్ ఉందో కూడా చూపిస్తుంది. అండ్ ఒకవేళ మనం మౌస్ ని లాంగ్ టైం యూజ్ చేయకపోతే ఆటోమేటిక్ గా పవర్ ఆఫ్ అయిపోతుంది. అప్పుడు మళ్ళీ పవర్ బటన్ ఆఫ్ చేసి ఆన్ చేసుకుంటే ఆటోమేటిక్ గా కనెక్ట్ అవుతుంది ల్యాప్టాప్ కి. కంప్లీట్ మౌస్ ఛార్జ్ అవ్వడానికి 2 అవర్స్ పడుతుంది. ఆల్మోస్ట్ 10 డేస్ నుంచి యూజ్ చేస్తున్నా ఇంకా ఛార్జింగ్ అయితే అవ్వలేదు. నాకు తెలిసి రోజు 10 అవర్స్ యూజ్ చేసినా కూడా ఈజీగా 15 డేస్ అయితే వస్తుంది ఛార్జింగ్. మరి ఈ వీడియో యూస్ఫుల్ గా అనిపిస్తే ఒక లైక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.